సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ పక్షమున నీకు దేవుడై ఉన్నారు. నీ పక్షమున నీకు తండ్రి అయి ఉన్నారు. నీ మేలు కొరకు నీవు అనేకమైన ఆనందములు అనుభవించుట కొరకు దేవుడు ఇష్టతను కలిగి ఉన్నారు గనుక ఈ దినాన నీకు ఈ వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నీకు నెమ్మది కలగాలి. నీవు సుఖ సంతోషములతో నెమ్మది గలవానివై హాయిగా జీవించాలి. అనగా ఒక అందమైన ఆనందమయమైన జీవితమును నీవు అనుభవించగలగాలి. దేనిలో ఉంది ఆ ఆనందమయమైన జీవితము అంటే, కోటాను కోట్ల ఆస్తి సంపాదించినంత మాత్రాన నీవు ఆ జీవితమును డెఫినెట్గా అనుభవించగలవు అని అయితే చెప్పలేము. ఎంత ఆస్తి లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, నీవుండే పరిస్థితులన్నీ నీకు కంఫర్ట్గా, నీకు సంతోషాన్ని నెమ్మదినిచ్చేవిగా ఉన్నట్లయితే నువ్వు చాలా హాయిగా ఉండగలుగుతావు. కనుక నీ దేవాది దేవుడి దినాన నీకు ఇచ్చిన వాక్యం ఏమిటి అంటే, మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకొని అందులో నువ్వు నడుచుకున్నట్లయితే అప్పుడు నీకు నెమ్మది కలుగుతోంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూచినట్లయితే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాట బాగా ఆలోచిస్తే చాలా లోతైన భావము దీనిలో ఉంది. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి. ఓకే, చాలా బాగుంది. ఏమిటి దానివల్ల కలిగే ప్రయోజనం అంటే, నీకు మేలు కలుగునట్లుగా. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. ఇది నిజంగా వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ అని వ్రాయబడి ఉంది. కాబట్టి నీ తల్లిదండ్రుల విషయమై నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని సన్మానించాలి, గౌరవించాలి, దుర్భాషలేవి మాట్లాడకూడదు. వాళ్ళకి కష్టముగా ఉన్నప్పుడు నీవే వారికి చేయూత ఇచ్చువానిగా, నీ భుజము మీద వేసుకొని వారిని మోసేవానిగా నీవు ఉండగలగాలి. ఎప్పుడైతే నీవు అలాగా వారికి ఆనందాన్ని ఇస్తావో నీకు అనేక ప్రయోజనములు, నీకు మేలు కలుగుతోంది. నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. ఎప్పుడైతే నీకు మేలు కలిగిందో అప్పుడే నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ జీవితంలో నెమ్మది కలుగుతోంది. కాబట్టి నేస్తమా, దేవుని ఆజ్ఞలను నీవు జ్ఞాపకం చేసుకొని మొట్టమొదట నీవు నీ తల్లిదండ్రులను సన్మానించుట, గౌరవించుట అనే ఈ ప్రణాళికల యందు ఎన్నడూ వైదొలిగిపోకుండా దేవుని కృపలో నీవు జీవించగలిగినట్లయితే నీకెంతో హాయి ఉంటుంది, నీకు మేలు ఉంటుంది, నీకు దీర్ఘాయుష్నిస్తారు దేవాది దేవుడు. సుఖ సంతోషములు, నీ కుటుంబంలో నీవెంతో నెమ్మది గలవానివై నీవు జీవించగలుగుతావు. కాబట్టి దేవుడు నీ కట్టి కృపను అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డను మీ కృపలో నడిపించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. వారందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో వారి హృదయాలు తృప్తిపరచండి. వారి బిడ్డలకు చక్కని విద్యను, ఉద్యోగములను, వివాహములను, గర్భఫలములను సమయానుకూలముగా సమస్త ఆశీర్వాదములను ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. జీవము కలిగిన దేవుడా, మా ప్రియులందరినీ మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో
ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.